తమ కోడలు ఎలారా వచ్చిందన్న ఆనందంతో రాజదంపతులు ఆ మరునాటి సాయంత్రం ఒక పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. తమ వియ్యాల వారి ఆహ్వానానికి మద్దతుగా ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరునాటి ఉదయం పెద్ద రాజకుమారుడు యాంథోనీ రాకుమార్తెను కలుసుకోవడానికి ఉవ్విళ్ళూరసాగాడు. రాజకుమారి నిద్ర లేచిందన్న విషయాన్ని గమనించి వెంటనే ఆమెను కలుసుకోవటానికి అంతఃపురానికి బయలుదేరాడు. అతన్ని చూసిన ఎలారా ఆశ్చర్యపోయింది. ఏమిటి, ఇలా వేంచేశారు? ఉత్సవం సాయంత్రం కదా ఏర్పాటు చేసింది అన్నది. అవును, కానీ నిన్ను చూడాలన్న ఆత్రం నన్ను నిలవనీయలేదు అన్నాడు నవ్వుతూ. రాజకుమారి అతని మాటలకు లోలోపల విసుక్కుంటూనే పైకి మాత్రం నవ్వుతూ, అవునా అండి, ఇదంతా నా అదృష్టం లేండి అన్నది. ఆ సరికే అతను ఎలారా అందాన్ని చూపు తిప్పకుండా ఆస్వాదిస్తూ ఉన్నాడు. అతను ఎలారాను దగ్గరగా తీసుకుని, ఈ పెళ్ళి నీకు ఇష్టమే కదా, మనస్ఫూర్తిగా చెప్పు అన్నాడు. ఎలారా అతని వంక నవ్వుతూ చూసి, మీకెందుకు అనుమానం వచ్చింది అన్నది. ఎందుకంటే నా తమ్ముడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా నా తమ్ముడిని ప్రేమిస్తున్నావా అన్న అనుమానం నాలో మొదలైంది అన్నాడు. దానికి రాజకుమారి బిగ్గరగా నవ్వి, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే. నాకు మీ తమ్ముడు ఒక నెల రోజుల నుండి తెలుసు. అతనికి నేను నాట్యం నేర్పాను. అతనితో మంచి చెడులు ప్రస్తావించేదానిని, మా రాజ్యంలోని సమస్యలను విశ్లేషించేదానిని. నేను ఒక రాజకుమారిని అన్న విషయాన్ని కూడా మీ తమ్ముడికి నేను తెలియనీయలేదు. అతడు నన్ను మొదటిసారిగా మీ దగ్గరకు మా అన్నగారిని తల్లిదండ్రులను పరిచయం చేస్తాను అని చెప్పి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత మీకేం చెప్పాడో నాకైతే తెలియదు, కానీ ఆ రోజు నుండి నాకు మాత్రం కనిపించకుండా అదృశ్యమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో అన్నది. దానికి యాంథోనీ నిట్టూర్చి, నాకు తెలుసు, మా తమ్ముడు ఒక పనికి మాలినవాడు, స్వార్థపరుడు. అతడిలాంటి వాడిని నీలాంటి రాజకుమారి ప్రేమించటం తగదు. నీకు నేనే సరైన వాడిని, అందుకే వాడిని కారాగారంలో బంధించాను అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన అది తన ముఖంలో ఏమాత్రం కనిపించనీయకుండా ఎలారా ఇట్లా అన్నది. సొంత తమ్ముడిని ఖైదు చేశారా, అది కూడా నా కోసమా? ఎంత గొప్ప ప్రేమండి మీది అన్నది. నేను అతడిని ఖైదు చేసి ఉండకపోతే నిన్ను నాకు దక్కించేవాడేనా? మన పెళ్ళికి పెద్ద అడ్డుగా తయారయ్యేవాడు. అందుకే మన పెళ్ళి జరిగేంత వరకు కారాగారంలో బంధించాను. ఆ తర్వాత అతడిని మా మావయ్య గారి దగ్గరకు పంపివేస్తాను అన్నాడు. మీ మామయ్య గారంటే అన్నది. మా మేనమామగారు. వారికి పిల్లలు లేరు. వీడికే వాళ్ళ రాజ్యాన్ని ఇచ్చి రాజుగా చేసి వాళ్ళ దగ్గర ఉంచుకుందామని అనుకుంటున్నారు. మా తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారు. మనకడ్డేమీ లేదు అన్నాడు. దానికి పడి పడి నవ్వింది రాజకుమారి. ఆవిడ అలా ఎందుకు నవ్వుతున్నదో అర్థం కాక ఆవిడ వైపు ఎగాదిగా చూడసాగాడు రాజకుమారుడు. ఎలారా అతని వంక చూస్తూ, కన్న తల్లిదండ్రులను తోబుట్టువైన వాడిని అడ్డుగా భావించేవాడు రేపు నాకంటే అందగత్తె మరొకటి వస్తే అటువైపు వెళ్ళిపోరని గ్యారెంటీ ఏమిటి నాకు అన్నది. అసంభవం, నీకంటే అందగత్తెను నేను ఎక్కడా చూడలేదు. నేను ఎంతోమంది రాజకుమార్తెలను చూశాను, కానీ నీ అంత అందాన్ని ఎక్కడా చూసి ఉండలేదు అన్నాడు. సరే కానీ ఒక్కసారి నన్ను మీ తమ్ముడి దగ్గరికి తీసుకుని వెళతారా అన్నది. ఎందుకు అన్నాడు ప్రశ్నార్థకంగా చూస్తూ. ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారంటే నా మీద ఇంకా అనుమానంగా ఉన్నదన్న మాట మీకు అన్నది చిరుకోపం నటిస్తూ. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు. సరే, నీ కోరికను నేను కాదంటానా అని ఆవిడను స్వయంగా తీసుకుని చెరసాలకు బయలుదేరాడు. తమ్ముణ్ణి బంధించిన చెరసాలను ఆవిడకు చూపించాడు. ఆ దారిని చక్కగా గుర్తుపెట్టుకున్నది ఎలారా. ఆ తర్వాత సాయంత్రం వేళ రాజ్యమంతటా హడావిడి మొదలయ్యింది. పెద్ద ఎత్తున ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయసాగారు.
అందరికీ ప్రధాన ఆకర్షణీయంగా యాంథోనీ ఎలారాలు నిలిచారు. వారిని చూసిన రాజదంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చూడచక్కనైన జంట అనుకుంటూ అందరూ ముసిముసిగా నవ్వుకోసాగారు. ప్రత్యేకంగా వధూవరుల కోసం నాట్యాన్ని ఏర్పాటు చేశారు. వారి జంట అందరికీ కన్నుల పండుగగా కనిపించసాగింది. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఉత్సవం ముగిసే సమయానికి ఇంకా చాలా సమయం ఉండడంతో ఎలారా యాంథోనీతో ఇలా చెప్పింది. రాజకుమారా, నేను చాలా అలసిపోయాను. నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఈ ఉత్సవంలో ఉండటం నాకు తగదు అన్నది. ఆవిడ ముఖాన్ని గమనించిన యాంథోనీ ఆవిడ బాగా అలసి ఉంది అని గ్రహించి, సరే, ఉత్సవం ముగియడానికి ఇంకా 2-3 గంటల సమయం పడుతుంది. అంతవరకు నీవిక్కడ ఉండనవసరం లేదు. వెళ్ళి చక్కగా విశ్రాంతి తీసుకో. నీ ఆరోగ్యమే నాకు ప్రధానం అని కొంతమంది పరిచారికలను ఆవిడతో పంపించి ఆవిడను వెళ్ళిపోనిచ్చాడు. రాజకుమారి తన భవనానికి వెళ్ళి పరిచారికలను నన్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసేసి లోపలికి వెళ్ళి గడియ వేసుకుని ఆలోచించసాగింది. భటులతో సహా అందరూ ఉత్సవంలో మునిగి ఉన్నారు. ఇదే సరైన సమయం అని చెరసాలకు బయలుదేరింది. చెరసాలకు వెళ్ళే దారిలో కూడా భటులు చాలామంది ఉన్నారు. అదంతా గమనించి ఎలా అక్కడికి చేరుకోవాలో అర్థం కాక చూడసాగింది. ఎలారా చెరసాలకు వెళ్ళి తన ప్రియుడిని కలుసుకున్నదా లేదా, ఆవిడ ఏం చేసింది అన్న విశేషాలను తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.